హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం 28 నవంబర్ రోజు జరిగిన థర్డ్ షిఫ్ట్ పేపర్ అనాలిసిస్ గురించి చూద్దాం. సో దీంట్లో కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ వచ్చాయని చెప్పారు కానీ ఎగ్జాక్ట్గా క్వశ్చన్స్ ఏంటో చెప్పలేదు. సో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సైన్స్ క్వశ్చన్స్ అయితే చెప్పారు. సో ఒక ముగ్గురు రివ్యూ ఇచ్చారు. వాళ్ళ ముగ్గురు చెప్పింది నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు ఇప్పుడు చెప్పే వీడియోలో కేవలం థర్డ్ షిఫ్ట్ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. వాటిని ఒకసారి గమనించండి, ఓకేనా. రెండో విషయం ఏంటంటే, చాలామంది తెలుగులో చెప్పమంటున్నారు. మీ అందరికీ నేను చెప్పే ఒక విషయం ఏంటంటే, నిజంగా నాకు తెలుగులో పదాలు రావమ్మా. ఆ తెలుగులో పదాలు నాకు అర్థం కావు. నాకు తెలిసినవి కొన్ని. అందుకే నాకు తెలిసిన కొన్ని పదాలు నేను కంపల్సరీగా అక్కడ వాడుతున్నాను. ఒకవేళ నాకు తెలిస్తే నేను ఎందుకు చెప్పను? మీకు తెలియాలనే కదా నేను చెబుతుంది. అర్థమైందా? పార్షియాలిటీ ఎందుకు ఉండిద్ది? నాకు ఏ పార్షియాలిటీ ఉండదు. సమానంగా నేర్చుకోవాలని అనుకుంటూ ఉంటాను, కానీ నాకు అంత తెలుగు రాదు. సో వచ్చిన దాంట్లో ఏదో కొన్ని పదాలు, యాంత్రిక తరంగాలంటే మెకానికల్ వేవ్స్ అని, డోలనం అంటే సింపుల్ పెండులం అని, అలా ఏదో కొన్ని పదాలు చెప్పగలను, కానీ కంప్లీట్గా నేను వాడలేను. కాబట్టి ప్లీజ్ తెలుగు మీడియం వాళ్ళైతే నేను చెప్పేది కొంతవరకే ఉండిద్ది. ఒకవేళ మీకు నచ్చకపోతే తెలుగు మీడియంలో ఎవరైనా చెబితే మీరు కంపల్సరీగా వారిది వినండి. అంతేగాని మీరు ఇక్కడ నడటం వల్ల నేను ఏం చేయలేను. ఇది నా కైండ్లీ రిక్వెస్ట్. తెలుగులో కొన్ని పదాలు అయితే నేను వాడతాను. అలాగే నేను పూర్తిగా ఇంగ్లీష్ అని నేను అనట్లేదు. తెలుగులో కూడా కొన్ని పదాలు వాడతాను, వాడకుండా ఉండను. కానీ కొంత కూడా మీరు అడ్జస్ట్ చేసుకొని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా. సో ఇది నా కైండ్లీ రిక్వెస్ట్, నన్ను అర్థం చేసుకోండి. అంతేగాని తెలుగు వాళ్ళకి చెప్పకూడదని ఉద్దేశం నాకు ఎందుకు ఉండిద్ది? అలా ఏం నాకు ఉండదు, ఓకేనా. కాస్త అర్థం చేసుకోండి. చూడండి, ఈరోజు ఫస్ట్ క్వశ్చన్, మెటల్ ఆక్సైడ్. ఒక మెటల్ ఆక్సైడ్ని హీట్ చేసినప్పుడు ఏం ఫామ్ అయింది? సో రియాక్షన్లో ఏం జరిగిద్దని అడగడం జరిగింది. ఫార్మేషన్లో ఏం జరిగిద్ది? ఒక మెటల్ ఆక్సైడ్ అంటే లోహ ఆక్సైడ్ అనమాట. సో లోహ ఆక్సైడ్ని వేడి చేస్తే ఏం జరిగిద్దని అడిగాడు. తర్వాత మనకి రిఫ్రాక్షన్ దగ్గర ఎమర్జెంట్ రే, ఇన్సిడెంట్ రే అని మాట్లాడుకుంటాం కదా. యాక్చువల్గా మనం ఎప్పుడు కూడా ప్రిజం మాట్లాడుకుంటూ ఉంటాం, కానీ ఈసారి రెక్టాంగిల్ ఇచ్చాడంట. సో రెక్టాంగిల్ ఇచ్చి ఎమర్జెంట్, ఇన్సిడెంట్ రేస్ ఇవి రెండు ఎలా ఉంటాయి ఏంటి అని అడిగాడంట. నెక్స్ట్ డబ్ల్యూ ఈక్వల్ టు వి ఇంటూ క్యూ. డబ్ల్యూ ఈక్వల్ టు వి ఇంటూ క్యూ. సో దీని మీద స్టేట్మెంట్ ఆధారితంగా ఒక క్వశ్చన్ అనేది ఎలక్ట్రిసిటీ నుంచి అడగడం జరిగింది, ఓకేనా. తర్వాత సెల్ని డిఫైన్ చేయండి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో డిఫైన్ ద సెల్, అది కూడా ఒక స్టేట్మెంట్ ఆధారితంగా అడిగిన క్వశ్చన్. నెక్స్ట్ వెజిటేటివ్ ప్రాపగేషన్. వెజిటేటివ్ ప్రాపగేషన్లో ఎలా క్వశ్చన్ ఇచ్చాడంటే, సో మనం కొన్ని పద్ధతులు మాట్లాడుకున్నాం కదా. ఒక మొక్క నుంచి ఇంకో న్యూ ప్లాంట్ని, ఓల్డ్ ప్లాంట్ నుంచి ఇంకో న్యూ ప్లాంట్ని మనం కట్ చేసి కొత్తగా న్యూ ప్లాంట్ని ప్రొడ్యూస్ చేస్తే దానికి వచ్చే ఫ్రూట్స్ ఆ మొదటిగా వచ్చే ప్లాంట్ కన్నా ఎక్కువ ఫ్రూట్స్ వస్తాయా, తక్కువ ఫ్రూట్స్ వస్తాయని అడిగారు. సామాన్యంగా ఎక్కువ ఫ్రూట్స్ రావడానికి మనం ఏం చేస్తాం? హైబ్రిడ్ పద్ధతి ద్వారా ఏదో అంటు కట్టడము సంథింగ్ చేస్తూ ఉంటాం. కాబట్టి న్యూ ఫ్రూట్స్ అనేవి మోర్ అన్నమాట. సో అంతకుముందు జనరేషన్తో పోల్చుకుంటే ఇప్పుడు జనరేషన్లో ఫ్రూట్స్ ఎక్కువ వస్తాయి అని స్టేట్మెంట్ ఆధారితంగా అడిగాడు. నెక్స్ట్ NaOH ఫార్మేషన్ అనమాట. సో ఇది మనకి క్లోర్ ఆల్కలీ ప్రాసెస్ అనమాట. క్లోర్ ఆల్కలీ ప్రాసెస్లో NaH ద్వారా ఏం ఫామ్ అవుతాయి, NaCl ద్వారా ఏం ఫామ్ అవుతాయి అంటే NaOH జరిగింది. నెక్స్ట్ ఎవరో రాశారు క్లియర్గా, అక్కడ మాట్లాడదాం. నెక్స్ట్ కరోజన్ రాకుండా ఉండాలంటే సో మెటల్స్ని మనం పెయింట్స్, ఆయిల్స్ లాంటివి వాటి మీద పోయాలి. అలాగే స్టేట్మెంట్ ఆధారంగా అడిగాడు. ఇది ఈజీ క్వశ్చనే. మిగతా 3 స్టేట్మెంట్స్ కూడా చాలా డిఫరెంట్గా ఇచ్చాడంట. సో ఇది ఈజీగా పెట్టచ్చు అని చెప్పారు. తర్వాత స్టెథోస్కోప్. సో స్టెథోస్కోప్ కనుక్కుంది ఎవరు? లినేక్ అనుకుంటా. సో వర్క్స్ ఆన్ ద విచ్ ప్రిన్సిపల్, ఏ ప్రిన్సిపల్ మీద పనిచేసిందని అడగడం జరిగింది. తర్వాత మాలిక్యులర్ మాస్ మీద ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. మాలిక్యులర్ మాస్ మీద. నెక్స్ట్ ప్రిన్సిపల్ యాక్సెస్ మీద ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. ఈ ప్రిన్సిపల్ యాక్సెస్ మీద క్వశ్చన్ ఎలా అడిగారంటే, ప్రిన్సిపల్ యాక్సెస్ అనేది ఒక ఇమాజినరీ లైనా లేకపోతే ప్రిన్సిపల్ యాక్సెస్ ఒక ఇమాజినరీ లైనా
దాని మీద ఫోకస్ ఉంటుందా, దాని మీద పోల్ ఉంటుందా, దాని మీద సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఉంటుందా, ఏది కరెక్ట్ అని ఇలా అడగడం జరిగిందంట. సో దీన్ని కూడా మెన్షన్ చేసి చెప్పారు. ఓకేనా. సో ప్రిన్సిపల్ యాక్సిస్ అనేది ఒక ఇమాజినరీ లైనా, దాని మీద పోలు, ఫోకస్, సెంటర్ ఆఫ్ కర్వేచర్ లాంటివి ఉంటాయా, ఉండవా, అలాగనమాట. తర్వాత ఇండియన్ బి, రాక్ బి, ఇటాలియన్ బి తేనెటీగలు ఇచ్చి వాటి సైంటిఫిక్ నేమ్స్ ఇచ్చి మ్యాచింగ్ అడిగాడు అనమాట. ఓకేనా. సైంటిఫిక్ నేమ్స్ ఇచ్చాడు ఏది, తేనెటీగలకి, వాటి మ్యాచింగ్ అడగడం జరిగింది. ఇది ఇంకొకరు చెప్పిన అనాలిసిస్ అనమాట. చూడండి, NaOH ఫ్రమ్ బ్రెయిన్ సొల్యూషన్ విచ్ టైప్ ఆఫ్ రియాక్షన్ అన్నాడు. సో NaCl క్లోరాల్కలీ ప్రాసెస్ చేసినప్పుడు మనకి NaOH వచ్చింది కదా, క్లోరిన్ గ్యాస్, హైడ్రోజన్ గ్యాసెస్. అది మనం ఏం మాట్లాడుకుంటాం, ఎలక్ట్రోలైసిస్ ఆఫ్ బ్రెయిన్ సొల్యూషన్ అనమాట. ఇది మనం చాలాసార్లు PYQs లో మాట్లాడుకున్నాం, అది అడిగాడు. నెక్స్ట్ లెడ్ నైట్రేట్ ఆన్ హీటింగ్ PbO, లెడ్ ఆక్సైడ్తో పాటు ఏ గ్యాస్ వచ్చింది, ఇది చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు అనమాట. కామన్ సెక్షన్లో రాయండి, ఇది నేను చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను PYQsలో. లెడ్ నైట్రేట్ హీట్ చేసినప్పుడు PbO, లెడ్ ఆక్సైడ్తో పాటు ఏ గ్యాస్ వచ్చింది. నెక్స్ట్ కెమికల్ రియాక్షన్స్ మీద కూడా అడిగాడంట, రసాయనిక చర్యలు. నెక్స్ట్ ప్రెషర్ మీద యూనిట్ అడిగాడు. ఓకేనా. స్పెరికల్ మిర్రర్ స్టేట్మెంట్స్ రిలేటెడ్ క్వశ్చన్, స్పెరికల్ మిర్రర్స్ మీద స్టేట్మెంట్ రిలేటెడ్గా క్వశ్చన్ అడగడం జరిగింది. నెక్స్ట్ మెండల్ ప్యూరుడార్ఫ్ F1 జనరేషన్లో వచ్చే F1 జనరేషన్లో రేషియోను సంథింగ్ జీనోటైపిక్ ఫినోటైపిక్ అడిగినట్టున్నాడు. సో 6వ క్వశ్చన్ అయితే అలా రాయడం జరిగింది. నెక్స్ట్ ఇన్సిడెంట్ యాంగిల్, రిఫ్లెక్ట్ యాంగిల్ స్టేట్మెంట్స్ అడిగాడు అనమాట, ఆ రెండింటికి సంబంధించి. సౌండ్ ఫ్రమ్ హార్ట్ టు స్టెథోస్కోప్ ఆన్ విచ్ టైప్ ఆఫ్ సౌండ్ అన్నాడు. అంతకుముందు చెప్పిన వాళ్ళైతే స్టెథోస్కోప్ అనేది ఏ ప్రిన్సిపల్ మీద వర్క్ అయిద్దని చెప్పారు, ఇక్కడేమో ఇలా రాశారు చూడండి. నెక్స్ట్ రిఫ్లెక్షన్ ఆర్ రిఫ్రాక్షన్, దీని మీద సంథింగ్ ఏదో. ఓకే, సౌండ్ ఫ్రమ్ ద హార్ట్ స్టెథోస్కోప్ విచ్ టైప్ ఆఫ్ సౌండ్, రిఫ్లెక్షనా రిఫ్రాక్షనా అని అడగడం జరిగింది. నెక్స్ట్ ఫీమేల్ రీప్రొడక్షన్లో కాంట్రసెప్టివ్ మెథడ్స్ రిలేటెడ్, ఇది మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. కాంట్రసెప్టివ్ మెథడ్స్లో మనకి పిల్స్, కాపర్టీ, సర్జికల్ మెథడ్స్, కాండమ్స్, ఇలా రకాల మెథడ్స్ మాట్లాడుకున్నాం కదా, అలాంటి క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ విచ్ టైప్ ఆఫ్ మెరిస్టమాటిక్ టిష్యూ గ్రోత్ ఇన్ ద టిప్ అండ్ రూట్స్ అన్నాడు. సో రూట్స్ అంటే ఎపికల్ మెరిస్టమాటిక్ టిష్యూ, దాని మీద అడిగాడు అనమాట. సైంటిఫిక్ నేమ్స్ ఆఫ్ బర్డ్స్ అనమాట, ఇదిగోండి ఇవే. ఓకేనా. ఇలాంటి బర్డ్స్ ఇచ్చి తేనెటీగలు వాటి సైంటిఫిక్ నేమ్స్ అడిగాడు. నెక్స్ట్ మ్యాథ్స్ అండ్ రీజనింగ్ ఈజీ కానీ లిటిల్ టైం టేకింగ్, కాస్త టైం తీసుకుంటున్నాయి. కరెంట్ అఫైర్స్ 20/20 ఫ్రమ్ జనవరి టు నవంబర్, నో స్టాటిక్ జీకే లేవు. జనవరి నుంచి నవంబర్ వరకు 2025 కరెంట్ అఫైర్స్ని అడిగాడు. అవి ఓవరాల్గా అవే అడగడం జరిగింది అని మెన్షన్ చేశారు. సో ఇంకో వ్యక్తి ఏం చెప్పాడంటే రీజనింగ్ ఈజీ, మ్యాథ్స్ 4 to 5 క్వశ్చన్స్ హార్డ్గా ఉన్నాయి. సైన్స్ 15 to 8 కాన్సెప్ట్స్ బేస్ క్వశ్చన్సే ఉన్నాయి, మిగతావి డైరెక్ట్ క్వశ్చన్స్. ఓకే, మిగతావన్నీ డైరెక్ట్ క్వశ్చన్సే అనమాట. జిఏ హార్డ్ క్వశ్చన్స్గా ఉన్నాయి. ఓకే, కరెంట్ అఫైర్స్ జనవరి నుంచి సెప్టెంబర్ వరకు ఫుల్గా చదివా, 5 times రివిజన్ చేశా, కానీ 8 మాత్రమే పెట్టాడంట. ఓకే, చాలా డీప్గా అడుగుతున్నాడు. ఓకే, తెలంగాణ. ఓకే, ఇదన్నమాట విషయం. ఓకేనా. సో సైన్స్ క్వశ్చన్స్ అయితే బేస్ క్వశ్చన్స్ ఉన్నాయి, డైరెక్ట్గా అడిగే క్వశ్చన్స్ కూడా ఉన్నాయి, కాబట్టి ఇబ్బంది పడాల్సిన పని ఏం లేదు. ఎన్నో కొన్ని క్వశ్చన్స్ మాత్రమే కాస్త స్టేట్మెంట్స్ దగ్గర స్ట్రక్ చేస్తున్నాడు. సో జాగ్రత్తగా ఇలాంటి కాన్సెప్ట్స్ మీరు ఓవరాల్గా ఆ పక్కన NCERT తప్ప ఏం చదవద్దు. NCERT బుక్ పెట్టుకొని ఇంకా డేట్ రాని వాళ్ళు, ఇంకా టైం ఉన్న వాళ్ళు చాలా చక్కగా రౌండప్ పేజ్ చదువుకోండి. ఏమైనా వస్తే అవకాశం ఉంది, లేకపోతే లేదు, చెప్పలేం. ఎందుకంటే కరెంట్ అఫైర్స్, సైన్స్ ఎంత చదివినా అక్కడ ఎలాగైనా మనల్ని పడేసానికి అవకాశం ఉండిద్ది. కాబట్టి ఈ చుట్టూ కాన్సెప్ట్స్ ఒకసారి రౌండ్ చేసుకోండి, ఏమైనా కొంతవరకు మీకు ఉపయోగం ఉండొచ్చు. ఓకేనా. సో ఇదనమాట 28 నవంబర్ జరిగిన థర్డ్ షిఫ్ట్ పేపర్ అనాలిసిస్. ఓకేనా. నెక్స్ట్ వీడియోలో మరొకసారి కలుద్దాం. బాయ్.